హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూసారా పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. డాబాలో కానీ రెస్టారెంట్లో కానీ దొరికే పన్నీర్ ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్పేస్తానండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తెల్లగడ్డ ఒక 6 రెబ్బలు, అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఊగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం, కొంచెం జీడిపప్పు 6-7 వేసుకోవాలి. మీకు ఇక్కడ జీడిపప్పు లేకపోతే గసగసాలన్నా వేసుకోండి, ఎందుకంటే జీడిపప్పు మంచి థిక్నెస్ రావాలంటే ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మీడియం సైజ్ 2 టొమాటోలు వేసుకొని అది కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీనికి మీకు ఎంత థిక్నెస్ లో కావాలంటే అంత థిక్నెస్ లో స్లైస్ గా కట్ చేసుకునేసి మళ్ళీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీడియం థిక్నెస్ అలాగే మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ అంతా బౌల్లోకి వేసుకుని దీన్ని కొంచెం మ్యారినేట్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ గ్యాప్ లో ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, టమాటా, దాన్ని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని అంతా ఫ్రై చేసుకుంటున్నాను. స్లోగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ నున్నగా అయిపోతుంది. అలా పన్నీర్ని ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది స్మెల్ రాకుండా మంచి టేస్ట్ వస్తుంది. పన్నీర్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసి అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 5 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న కట్ చేసుకున్నది కూడా వేసుకునేసి బాగా గోల్డెన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక మనం ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసి 2 మినిట్స్ లిడ్ పెట్టేసినామంటే మసాలా అనేది ఫ్రై అయిపోతుంది. ఆ మసాలా ఫ్రై అయ్యేలోక ఇక్కడ నేను కొంచెం మసాలా గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని తగినంత ఉప్పు, కారం, అలాగే ధనియా పొడి, గరం మసాలా, స్పైసెస్ అంతా వేసుకొని ఇందాక మనం కడాయిలో ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలాలకి ఇది యాడ్ చేసేసి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అంతవరకు చేసుకుంటే చాలు మసాలాని. అలా ఫ్రై చేశాక పన్నీర్ ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా వేసేసి వాటర్ వేయకుండా క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఆ మసాలా అనేది పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే వాటర్ వేసుకునేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకునేసామంటే అయిపోతుంది. అలాగే దింపుకునే ముందు కస్తూరి మెంతి కొంచెం పైన వేసుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకా సూపర్. ఇంకా ఏ రెస్టారెంట్ కానీ డాబా కానీ ఎంత మాత్రం తీసిపోదు. పన్నీర్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది, ఎంజాయ్ చేసేసేయండి.